నమస్కారం అందరికి. ఫస్ట్ మనకి ఇప్పుడిప్పుడే కొంతమంది అడ్మిషన్ తీసుకుని జాయిన్ అయి ఉంటారు కాలేజెస్ లో. సో వాళ్ళు ఇప్పుడు ఏమనుకోవచ్చు, అరే ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయింది, పర్ సపోజ్ డిగ్రీ స్టూడెంట్స్ అన్నా లేదంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వాళ్ళన్నా ఎవరన్నా సరే ఇప్పుడే జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్ లో ఏమనిపిస్తుంది, అరే ఇన్ని ఇయర్స్ అలా చదువుకొని వచ్చినాము, ఇప్పుడు మొత్తం ఇక్కడ చేంజ్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. బట్ మనకి ఇప్పుడు చెప్పుకోవాలంటే ఏదైతే స్కూల్లో ఉన్నంత టఫ్ మనకి ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ అనేది ఉండదు. బీటెక్ తీసుకునే వాళ్ళకంటే టఫ్ ఉంటుంది, బట్ డిగ్రీ ఇంకా ఇంటర్మీడియట్ అనేది మనకి చాలా ఈజీగా అయిపోతుంది. గో విత్ ద ఫ్లో అయిపోతుంది. అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు మనము టెన్షన్ ఎందుకు తీసుకుంటాము? ఇప్పుడు మనం పర్ సపోజ్ ఎగ్జామ్స్ గురించే మన టెన్షన్ అంతే కదా, పాస్ అవుతామో లేదో అని చెప్పి. సో ఇప్పుడు అడ్మిషన్ తీసుకోగానే మనం ఏం చేయాలంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, సో దాని ప్యాటర్న్ చూసుకోవాలి. దాని ప్యాటర్న్ ని బట్టి మనకు తెలుస్తాయి ఏ లెసన్ల నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుందని చెప్పి. చూసుకున్నప్పుడు మనకి ఏ లెసన్ల నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, ఆ లెసన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. స్టార్టింగ్ నుంచి మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు డైరెక్ట్ ఎగ్జామ్ అప్పుడు చదువుకుందామని వన్ డే బ్యాటింగ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. అది అందరికీ సెట్ అవ్వదు. కొంతమందికి మాత్రమే వాళ్ళు ఏదో ఒకటి ఓన్ గా రాసే కెపాసిటీ ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వన్ డే బ్యాటింగ్ చేద్దామని చెప్పి ఏం ప్రిపేర్ అవ్వకుండా అలానే ఉంటే ఆబ్వియస్ గా రిజల్ట్ అలానే వస్తుంది కదా. అదే స్టార్టింగ్ నుంచి మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఎగ్జాక్ట్ గా డైలీ చదువుకోవాలని లేదు. మీకు టైం ఉన్నప్పుడు ఎవ్రీ సండే ఒక 2 ఆన్సర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి చదువుకున్నా సరే, ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 1 ఇయర్ ఉంటుంది. మొత్తం టోటల్ 1 ఇయర్ మీకు ఎంత గ్యాప్ ఉంటుంది అంటే మీరు ఎవ్రీ వీక్ 2 ఆన్సర్స్ చదువుకున్నా కూడా ఎగ్జామ్ టైం కి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అన్ని కవర్ అయ్యేంత మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు మీరు. అంటే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు, అంటే ఈజీగా పాస్ అవ్వచ్చు ప్రెషర్ లేకుండా. అదే ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి అనుకోండి 6 మంత్స్ కి ఎగ్జామ్స్ ఉంటాయి. సో 6 మంత్స్ కి ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే వన్ డే బ్యాటింగ్ అని చెప్పి థింక్ చేయొద్దు. ఎవ్రీ వీకెండ్ కాకపోయినా కూడా అట్లీస్ట్ క్లాస్ చెప్పినప్పుడు ఆ టాపిక్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎగ్జామ్ లో ఆ టాపిక్ వస్తే రాయగలుగుతాము అని చెప్పేటట్టు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. అప్పుడే తర్వాత అని పెండింగ్ పెట్టుకుంటే లాస్ట్ కి ఎగ్జామ్ మీదకి వచ్చినప్పుడు టెన్షన్ అవుతుంది ఆబ్వియస్ గా. ఇప్పుడు టెన్షన్ లేకుండా మనం కూల్ గా ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎండింగ్ లో ఎప్పుడైతే మనం బుక్ ఓపెన్ చేస్తామో ఈ టాపిక్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినా, ఇది జస్ట్ రివైజ్ చేస్తే సరిపోతుంది అని అనిపించి మనలో ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. అలాంటి కాన్ఫిడెన్స్ లేకుండా డైరెక్ట్ బుక్ ఓపెన్ చేయగానే అరే ఏంది ఇంత ఉంది, ఇంత ప్రెషర్ అని చెప్పి ఇంకా మనకి ఎగ్జామ్స్ కి 2 days 3 days ఏం గ్యాప్ ఉండదు. డే అంటే సింగిల్ డేనే గ్యాప్ ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకైనా డిగ్రీ వాళ్ళకైనా సరే సింగిల్ డేనే గ్యాప్ ఉంటుంది. ఒక్కొక్క సింగిల్ డేలో అంత సిలబస్ ఎలా కవర్ చేస్తారు? మళ్ళీ అలా అంతగానం కవర్ చేయలేకుండా వన్ డే బ్యాటింగ్ చేసి రీడ్ చేసి కొంతమంది లక్ ఉన్న వాళ్ళు పాస్ అవుతారు. లక్ లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ అవన్నీ బ్యాక్లాగ్స్ పడతాయి. సో అలా పెట్టుకోకుండా స్టార్టింగ్ నుంచి కొంచెం ప్రిపరేషన్ మొత్తం అంత ఒకటేసారి చేసేయాలని ఏం లేదు. జస్ట్ వీక్లీ ఒక 1 ఆన్సర్ చదివినా కూడా మొత్తం అనేది కవర్ అవుతుంది. ఒకవేళ ఏమన్నా లేదు చదువుకోలేము లాస్ట్ అప్పుడే చదువుకుంటాము అని అనిపిస్తే అట్లీస్ట్ క్లాస్ లో చెప్పే లెసన్స్ టాపిక్స్ అన్నా అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకుంటే మనకి అవే కదా ఎగ్జామ్ లో వచ్చేటివి, అవి వస్తాయి కాబట్టి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఓన్గా రాయొచ్చు. ఇంకా అట్లీస్ట్ స్కూల్లో ఓన్ గా రాస్తే మార్క్స్ ఉండవని అంటారు, కానీ ఇక్కడ కాలేజెస్ లో లేదంటే హైయర్ లెవెల్ ఎడ్యుకేషన్స్ లో మనం ఎంతగానో ఓన్ గా రాయగలుగుతాము, మన కెపాసిటీ ఎంత ఉంది అనేది చూస్తారు వాళ్ళు. మనం బట్టి కొట్టి బుక్ లో ఉన్నట్టు రాస్తేనే మార్క్స్ వస్తే అని ఏం లేదు. మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఓన్ గా కూడా రాయొచ్చు. ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి కొంచెం టెన్షన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడే వచ్చినాము కొత్త సబ్జెక్ట్స్, ఎవరైనా సరే ఎంపీసీ అన్నా బైపీసీ అన్నా ఎవరన్నా అలానే ఉండొచ్చు. బట్ ఏం కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఎంతో మంది చదివిన సబ్జెక్ట్స్. వాళ్ళే పాస్ అయినప్పుడు మనం ఎందుకు పాస్ అవ్వలేము? ఈజీగా పాస్ అయిపోవచ్చు. జస్ట్ వేరే వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి మనకి తేడా అయిందంటే వాళ్ళు ముందు నుంచి అనేది వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎవరైతే ముందు నుంచి కాన్సన్ట్రేట్ చేయకుండా నార్మల్ గా ఉంటారో వాళ్ళకి కొంచెం భయం అవుతుంది ఎండింగ్ వరకు. సో అలా మనం ఎందుకు ఆ లాస్ట్ వరకు ఆగి టెన్షన్ ప్రెషర్ తోనే ఎగ్జామ్స్ రాసి లాస్ట్ కి ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి భయపడము. ముందు నుంచి లైట్ గా అలా టెస్ట్ చేసుకుంటే ప్రిపేర్ చేసుకుంటే లాస్ట్ కి ఈజీ అవుతుంది కదా. సో అలా కాన్సన్ట్రేట్ చేయండి, అలా రాయడానికి ట్రై చేయండి. ఇంకా క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇంకా ఈజీ వస్తాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తాయి.
జస్ట్ మనం ఎక్కడ ఏం చేయాలంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఏమి ఇచ్చినా కూడా రాసేయచ్చు. ఇంకా మన కోర్స్ ఏంటిది, మన గ్రూప్ ఏంటిది అని చెప్పి అవన్నీ ఆలోచించొద్దు. ప్లస్ ఇంకా మీరు స్టార్టింగ్ నుంచి రీడ్ చేస్తుంటే కొంతమంది డిమోటివేట్ చేయొచ్చు, ఏ ఎగ్జామ్ కి ఇంకా 1 year ఉంది కదా ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు అని చెప్పి. ఇప్పుడు అలా డిమోటివేట్ చేసే వాళ్ళు లాస్ట్ లో రాసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మంచిగా డైలీ ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళు మంచిగా రాసేస్తారు, మీరు అనేది బ్యాక్లాగ్ పెట్టుకొని కూర్చుంటారు. సో అందుకే అలాంటి వాళ్ళ మాట్లాడినొద్దు. ఒకవేళ లాస్ట్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు అంటే లాస్ట్ లో ఉన్నాయి కదా అందుకే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి మీరే ఇంకా వాళ్ళకి మంచిగా చెప్పి వాళ్ళని కూడా ఇంకా చదువుకునేలా చేయాలి. కానీ ఇంకా చదువుకునే వాళ్ళని చదువుకోకూడదు అని చెప్పి చెప్పకూడదు. ఎందుకంటే అలా ముందు నుంచి స్టార్ట్ చేయడం వల్లనే మనకి కొంచెం ఎండింగ్ వరకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి సబ్జెక్ట్ మీద. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి కదా మీకు. ఇన్ని రోజులు మనం స్కూల్లో చదువుకున్న సబ్జెక్ట్స్ కంటే ఇప్పుడు వచ్చే సబ్జెక్ట్స్ అన్ని చాలా డిఫరెంట్ ఉంటాయి. అంటే మనకి ఫ్యూచర్ బేస్డ్ ఉంటాయి. ఫ్యూచర్ లో మనం ఏమైతే చేస్తాం, లైక్ ఇప్పుడు ఎకనామిక్స్ అనుకోండి, లేదంటే కామర్స్, అకౌంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఎప్పుడు స్కూల్లో లేవు, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ వస్తున్నాయి. సో వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి. అవి అసలు ఏమంత టఫ్ ఉండవు. సో ఇది మనము ఈరోజు ఎలా ఎగ్జామ్స్ కి ఫియర్ లేకుండా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను ఒక చిన్న వ్లాగ్ చేశాను. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి ఎవ్రీ వీక్, లేదంటే ఎప్పుడు వరకు సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో మీరు చెప్పండి. నేను మీకు మంచి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఇస్తాను. సో దాని ప్రకారం మీరు రీడ్ చేసుకుంటే మీకు ఫైనల్స్ వరకు మొత్తం ప్రిపరేషన్ డన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.